వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా గంగాస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే ఆలయానికి చేరుకుని భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలని కవిత ట్వీట్ చేశారు. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచి ఆలయానికి భక్తులు వస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ కమిటీ వారి భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందుడు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ప్రాతకాల వేళ స్వామివారు గడ్డ వాహనంపై ఊరేగుతూ భక్తులకు తొలి దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధిలో భక్తులు స్వామివారిని గడ్డ వాహనంపై ఊరేగించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, పల్లకి సేవ కార్యక్రమాలను నిర్వహించారు.